నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అదే పనిని చేయడం వైఎస్ఆర్సీపీ వాళ్లకు అలవాటు అనమాట. మొన్న ఎన్నికల్లో గులకరాయి డ్రామా ఆడారు, అది వర్కౌట్ కూడా కాలేదు, దాని నుంచి ఏమీ నేర్చుకోలేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా దాని నుంచి కూడా ఏమీ నేర్చుకోలేదు. ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికీ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా నెక్స్ట్ టైం కన్నా ఎలా తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా లేదు. గుడ్డెద్దు పోయి సేల్లో పడినట్లు సేమ్ పాత చింతకాయ పచ్చడి స్టంట్లే వేస్తున్నారు. మొన్న పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళడం జరిగింది. ఆ రోజు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పుల దాడి కూడా జరిగింది. దాన్ని వేసింది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళనేటువంటి ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. దాన్ని బలం చేకూరుస్తూ పొదిలిలో రాళ్ల దాడి చేసింది వైసీపీ పనే. అసలు ఈ రాళ్ల దాడికి కారణం ఏంటంటే అమరావతి రాజధాని ఏదైతే ఉందో, అమరావతి వేశ్యల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి సాక్షి డిబేట్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే దానికి నిరసనగా మహిళలు శాంతియుత ధర్నా చేపట్టి ఉంటే ఆ శాంతియుత ధర్నా మీద వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు రాళ్లతో విరుచుకుపడ్డారు. 3 మహిళలకు గాయాలయ్యాయి, 3 పోలీసులు కూడా గాయాలయ్యాయి. దీని మీద సీరియస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశిస్తే పొదిరి రాళ్ల దాడి వైసీపీ పని అని తేలింది. ఆ రాళ్లు వేసింది వైసీపీ వాళ్ళే. అనవసరంగా తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పు వేశారని, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేశారని సాక్షి పేపర్లోనూ, వాళ్లకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్లోనూ, వాళ్ళు కొనుక్కున్నటువంటి ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతను, వాళ్ళు కొనుక్కున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేతను పదే చెప్పించడం జరిగింది. కానీ విచారణలో ఆ పని చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళని తేలింది. చూడండి, పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన కార్యక్రమం ఏంది? పొగాకు రైతులను పరామర్శించడం. పొగాకు రైతులను పరామర్శించేటప్పుడు, లేకపోతే వాళ్ళకు భరోసా ఇచ్చేటప్పుడు ఈ జన సమీకరణ ఎందుకు, బల ప్రదర్శన ఎందుకు? కావాలనే జన సమీకరణ చేయించి, కావాలనే గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమే వాళ్ళ ప్రథమ ఉద్దేశంగా కూడా తేలింది. ఏపీ మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు దాడి చేశాయి. మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో 3 పోలీసులు, 3 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవన్నీ తెలిసిన విషయమే. ఈ విషయంలో మొన్న 9 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 15 మందిని అయితే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నెల 12న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలతో పాటు పోలీసులపై దాడి చేసిన వారి ముఖాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొత్తం 15 కాదు, మరో 15 అంటే మొత్తము 24 మందిని అరెస్ట్ చేశారు. మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ ప్రభుత్వ పొదిలి ఆసుపత్రికి తరలించారు. సో దీని వెనకాల పెద్ద కుట్రే ఉంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసేసి రాష్ట్రంలో గొడవలు సృష్టించి వచ్చే పెట్టుబడులు కూడా రానియకుండా ఈ అభివృద్ధి ఏదైతే జరుగుతా ఉందో దానికి అడ్డుకట్ట వేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైలెన్స్ అయితే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సో ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జన సమీకరణ చేస్తేనో, లేదా ఇలా గొడవలు చేస్తేనో, ఇలా రౌడీజం చేస్తేనో ఓట్లు పడదు. ఓట్లు పడాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉందో అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఎత్తి చూపితే 4 ఓట్లు పడతాయి. అదేవిధంగా 2029లో తనకు ఓటు వేస్తే ఏమి చేయాలనుకుంటున్నాడో చెబితే 4 ఓట్లు పడతాయి. అదేవిధంగా 2024లో ఎందుకు ఓడిపోయామో ఆత్మ పరిశీలన చేసుకుని తప్పులు సరిదిద్దుకుంటే 4-5 ఓట్లు పడతాయి. కానీ ఇలా విధ్వంసకరమైన రాజకీయాలు చేస్తే ఫ్యాక్షనిస్ట్ అంటారే కానీ పొలిటీషియన్ అనరు. కానీ ఈయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో మనకు తెలియదు. గాను ఎక్కడికి పోయినా వైలెన్సే. ఎవరైనా చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినా
జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేస్తాడు. రైతులను పరామర్శించడానికి పోయినా బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికి పోయినా బల ప్రదర్శన చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రవర్తించడం. నిజంగా ఈయన ఏ విధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడో ఇంకా ప్రభుకే తెలియాల. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.